సుప్రీంకోర్టు నేడు కారుణ్య నియామకాలకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు సంచలనాత్మక తీర్పును వెలువరించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల కుటుంబాలకు మరియు నియామక ప్రక్రియలో ఉన్న అభ్యర్థులకు ఒక స్పష్టమైన హెచ్చరికగా మరియు దిశానిర్దేశంగా నిలుస్తుంది. ముఖ్యంగా కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందాలనుకునేవారు ఈ నిబంధనలు ఖచ్చితంగా తెలుసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పులోని ప్రధానాంశం ఏంటంటే, కారుణ్య నియామక పథకం కింద ఒక అభ్యర్థికి ఏదైనా ఒక ఉద్యోగాన్ని ప్రతిపాదించినప్పుడు ఆ అభ్యర్థి ఆ ఉద్యోగాన్ని అంగీకరించి విధుల్లో చేరిన తర్వాత మళ్ళీ తమకు అర్హత ఉన్న అంతకంటే ఉన్నత పదవి కావాలని కోరుతూ దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందండి. అంటే ఒకసారి లోయర్ క్యాడర్ ఉద్యోగంలో చేరిన తర్వాత తమకు పీజీ లేదా ఇతర ఉన్నత విద్యార్హతలు ఉన్నాయని, కాబట్టి తమకు ఆఫీసర్ స్థాయి పోస్టు ఇవ్వాలని కోరే హక్కు అభ్యర్థికి ఉండదు. కారుణ్య నియామకం అనేది కేవలం చనిపోయిన ఉద్యోగి కుటుంబాన్ని ఆకస్మిక ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించడానికి ఇచ్చే ఒక సామాజిక భద్రతా చర్య మాత్రమే, కానీ అది రెగ్యులర్ రిక్రూట్మెంట్ లాంటిది కాదని కోర్టు గుర్తు చేసింది. అభ్యర్థి వద్ద ఉన్నత పదవికి కావలసిన అన్ని రకాల విద్యార్హతలు ఉన్నప్పటికీ ఆ సమయంలో అందుబాటులో ఉన్న ఖాళీలు మరియు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నియామకం జరుగుతుంది. ఒకవేళ గతంలో ఏదైనా ఒక ప్రభుత్వ శాఖలో ఒక అధికారి పొరపాటున నిబంధనలకు విరుద్ధంగా ఎవరికైనా ఉన్నత పదవిని ఇచ్చి ఉంటే ఆ తప్పును సాకుగా చూపిస్తూ మరొకరికి కూడా అదే విధంగా ఉన్నత పదవి ఇవ్వాలని కోర్టులు ఆదేశించలేవని ధర్మాసనం స్పష్టం చేసింది. అంటే చట్ట విరుద్ధమైన పనుల్లో సమానత్వం చెల్లదని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వ నియామక ప్రక్రియలో ఒకరు చేసిన తప్పును ప్రామాణికంగా తీసుకోకూడదని పేర్కొంది. ఈ కీలక తీర్పు వల్ల ప్రభుత్వ నియామక ప్రక్రియల సమగ్రత మరియు పారదర్శకత కాపాడబడుతుందని న్యాయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కారుణ్య నియామకాల పేరుతో అర్హత లేనివారు లేదా నిబంధనలకు బాహ్యంగా ఉన్నత పదవులను ఆశించడం వల్ల సాధారణ నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగుల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందనే కోణంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందే అభ్యర్థులు తమకు మొదట ఏ పదవిని కేటాయిస్తున్నారో చూసుకొని దాన్ని అంగీకరించే ముందే అన్ని విషయాలు ఆలోచించుకోవాలి. ఒకసారి విధుల్లో చేరిన తర్వాత వెనక్కి తిరిగి చూసే అవకాశం ఉండదని ఈ తీర్పు ద్వారా స్పష్టమవుతుంది. దీనివల్ల భవిష్యత్తులో ఈ అంశంపై వచ్చే అనవసరపు కోర్టు కేసుల మరియు వివాదాలకు అడ్డుకట్టపడే అవకాశం ఉంది.